హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మేఘ సందేశం. మాట్లాడుతున్నది హేమ. ఫామ్కి వచ్చి అయితే 4 రోజులు అయిపోయిందండి. ఇంకా ఇవాళ వచ్చాను. రావటమేమో కానండి, అసలు రాగానే కంటికి ఆకుకూరలు ఏమీ కనిపించిపోయేసరికి ఏంటి ఇంత ఫామ్ ఉంచుకుని ఆకుకూరలు లేకపోవటం ఏంటంటే, ఇంకా రావటంతో ఇంకొక ట్రే ఒకటి తీసుకుని దాని నిండా మట్టి పోసేసుకుని మెంతులు అయితే వేద్దాన్ని ఫిక్స్ అయిపోయానండి. ఇంకా 4 రోజులు ఫామ్కి వచ్చి 4 days అయిపోయింది కదా, ఇంకా ఆ పని చేసేద్దాం ఈ పని చేసేద్దామని చాలా మెంటల్గా ఫిక్స్ అయిపోయానండి. కానీ అసలు ఉందండి ఎండ మామూలుగా లేదు. ఒక ½ an hour వర్క్ చేసేసరికి నాకైతే కళ్ళు తిరిగిపోయినట్లు అయిపోయిందండి. ఇంకా కళ్ళు తిరిగిపోయిన ఆ ట్రే వరకు ఇంకా మట్టి వేసి మెంతులు వేసి విత్తనాలు చల్లేసి ఇంకా చెట్టు కింద కూర్చున్నానండి. మామిడి చెట్టు కింద ఉంది కదా, ఆ చెట్టు కింద కూర్చుంటే ఏసీలో ఉన్నట్లే ఉంటుందండి. అంత హాయిగా ఉంటుంది. అలా కూర్చుని రెస్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయానండి. అసలు ఆ కళ్ళు తిరిగినట్టు దెబ్బ తగిలినట్లు అయిపోయింది. అసలు మీరెవ్వరు నా సలహా అయితే మార్నింగ్ టైం మాత్రం వెళ్ళొద్దండి మొక్కల దగ్గరికి. ఆఫ్టర్ 9 సాయంత్రం పూట లేకపోతే బిఫోర్ 9 బెస్ట్ అండి. నేను మాత్రం ఈ కొట్టిన వడదెబ్బకి ఇంకా నేనైతే ఈరోజు నేను వెళ్ళలేదండి. ఇది నిన్నటి వీడియో. ఇంకా బాగా ఎఫెక్ట్ వచ్చిందండి. ఇంకా రెస్ట్ తీసుకున్నాను. ఇంక ఇవాళ ఈవినింగ్ వెళ్ళాలి. ఆ మెంతులు ఎలా ఉన్నాయో ఏంటో చూడాలి వెళ్ళి. అది చామదుంప అండి, తవ్వుతూ ఉంటే స్ప్రౌటింగ్ వచ్చింది. ఇంకా అతి కష్టం మీద ఎలాగోలా అనుకున్న పని అయితే మనకి ఎంత అనిపించినా సరే ఇంకా అది కంప్లీట్ చేసే తీరుతాం కదండి. ఇంకా ఎట్టకేలకు కంప్లీట్ చేసాము. ఈ వీడియో చెప్తాం మీతో ఒక చిన్న కథ షేర్ చేసుకోవాలనిపిస్తుందండి. అదేం లేదండి, ఒక బ్రాహ్మణుడు ఉంటాడండి. ఒక రాజుగారు ఉంటారు. రాజుగారు ఏం చేస్తారంటే బ్రాహ్మణ్ణి భోజనానికి రమ్మని పిలుస్తాడు. పిలిస్తే బ్రాహ్మణుడు సరే అని వెళ్తాడు భోజనానికి. వెళ్తే ఏమవుతుందంటే అతను ఒక రాజు కదండి, బంగారపు పళ్ళెంలో భోజనం పెట్టి బంగారపు గ్లాసులో వాటర్ ఇస్తాడండి. ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే ఆ వడ్డించిన ప్లేట్ వదిలేసి ఆ గ్లాస్ మీద తనకెందుకో కోరిక పెట్టి గ్లాస్తో హ్యాండ్ వాష్ చేసుకుని ఆ గ్లాస్ సంచిలో పెట్టుకుని వెళ్ళిపోతాడు. తర్వాత కొంతసేపటికి దానిలోంచి బయటకు వస్తాడు. ఏంటి నేను చేసిన పని ఏంటి, నేనేంటి దొంగతనం చేయటం ఏంటని తనకి చాలా బాధగా అనిపిస్తుంది. సరే మనం చేసింది ఏదైనా తప్పు కదా, ఆ తప్పుని సరి చేసుకోవాలి అనుకుని ఏమవుతుందంటే ఆ బ్రాహ్మణుడు మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్తాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహాప్రభు నేను ఒక తప్పు చేశాను, ఇదిగోండి మీ బంగారపు గ్లాసుని నేను దొంగతనం చేశాను, మీ గ్లాసుని మీరే ఉంచుకోండి అని తిరిగి ఇచ్చేస్తాడు. కానీ మహాప్రభు నాకు ఎప్పుడు ఇలా దొంగతనం చేసిన అలవాటే లేదు, కానీ ఎందుకు దొంగతనం చేశానో నాకు అర్థం కావట్లా, నాకు కొంచెం మీ వంట చేసిన మనిషి మీద నాకు కొంచెం అనుమానంగా ఉంది, ఒకసారి తనని పిలిపించండి అని అంటాడు. తనకి దొంగతనం చేసే అలవాటు ఉంటుంది, అందుకే నాకు ఆ బుద్ధి కలిగింది అని అంటాడు. తర్వాత రాజు పిలిచి బట్టలు పిలిపించి విచారించమని చెప్తాడు. విచారిస్తే నిజంగా ఆ వంట చేసిన అమ్మాయికి దొంగతనం చేసే అలవాటు ఉందన్నమాట. ఆవిడ వంట చేసేటప్పుడు ఆ దొంగతనం గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. అతను దొంగతనం చేసే ఆలోచనతో ఆ అమ్మాయి వంట చేసింది. ఆ వంట ఆ పంతులు గారు పురోహితుడు తినబట్టి తనకు కూడా ఆ దొంగతనం చేయాలి అన్న ఆలోచన వచ్చింది. అంటే చూడండి, దీన్ని బట్టి ఏంటంటే మనం వంట చేసేటప్పుడు ఏమి ఆలోచిస్తా చేస్తామో అదే జరుగుతుంది రిజల్ట్ కూడా. మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అని అనుకుంటా దేవుణ్ణి తలుచుకుంటా చేయాలండి. మనం తినే ఫుడ్ మనకి మన బుద్ధి శక్తిని కూడా ఇస్తుందండి. అదొక్కటి గమనించుకోండి. మనం తయారు చేసుకునే ఫుడ్ మన ఆరోగ్యానికే కాదు, మన మానసిక ఆరోగ్యానికి కూడా ఫుడ్ ఉపయోగపడుద్ది. దాని గురించి ఆలోచించుకుని మన ఫుడ్ తయారు చేసుకునేటప్పుడు మంచి బుద్ధితో మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, మంచి ఆలోచనతో ఉండాలి అని అనుకుంటూ వంట చేశారనుకోండి, మనకి నిజంగానే అలా
మన పిల్లలకి అలాంటి బుద్ధులు అలాంటి ఆలోచనలు వస్తాయండి. మనం ఏదో ఆలోచిస్తూ చేస్తే ఏదో ఆలోచనలు వస్తాయి. అందుకే మనం పరధ్యానంగా ఏ పని చేయకూడదండి. ఆలోచించుకోండి ఒక్కసారి. ఏదో ఒక చిన్న కథను మీతో ఇలా షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నానండి. ఇంకేంటండి, ఇలాగోలా మెంతులు కంప్లీట్ చేసాము. 4 days అయింది కదండి. ఇంకా వెజిటేబుల్స్ ఏమని ఏంటని చూస్తే పచ్చిమిరపకాయలు కూసుని వచ్చినాయండి. అవి కోసాము, హార్వెస్ట్ చేసుకున్నాము. మర్చిపోయానండి, ఎందుకు మరి నా కథ ఎలా ఉందో రైటో కాదో మరి నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. పచ్చిమిరపకాయలు బాగానే వచ్చినాయి. అరటి గెల కూడా తయారైంది, కూర అరటి కూడా హార్వెస్ట్ చేయొచ్చు. కానీ ఇంట్లో ఉన్నాయని నేను అవి హార్వెస్ట్ చేయలేదండి. ఈ కథ ద్వారా మనకేం తెలిసిందంటే అండి, యద్భావం తద్భవతు. మనం ఏ భావంతో చేస్తామో అదే మనకి రిఫ్లెక్ట్ అయ్యి కనిపిస్తుంది. మనకి చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తారండి, నేను ఏదైనా ఒకటి చెప్పారంటే నేనైతే కొంచెం గుడ్డిగా నమ్మనండి. ఎందుకు చెప్పారు మన పెద్దవాళ్ళు ఏంటని ఒక వే ఆఫ్ స్టైల్లో ఆలోచిస్తానండి. మన పెద్దవాళ్ళు పొద్దున్నే లేవగానే ఒక మంత్రం చదువుకోండి, భూమి మీద కాళ్ళు పట్టగానే ఒక మంత్రం చదువుకోండి, పొయ్యి వెలిగించేటప్పుడు ఒక మంత్రం చదువుకోండి, తినేటప్పుడు ఒక మంత్రాన్ని చదువుకోండి, ఒక్కో సిచ్యువేషన్లో ఒక్కో మంత్రాన్ని పెట్టారండి. ఆ మంత్రానికి అర్థం ఏంటంటే, ఇదిగో ఇలాంటివి ఏమన్నా నెగిటివ్ ఏమన్నా ఉంటే అవి తీసేస్తాయి. మనం ఆ మంత్ర ఉచ్చారణ చేసేటప్పుడు అండి, మనం పూజ చేసేటప్పుడు కదండి, వంట చేసేటప్పుడు అగ్నిహోత్రికి నమస్కరించుకుని వంట మొదలు పెట్టామనుకోండి, అప్పుడు మన ధ్యాస ఎటు వెళ్ళదు, ఆ దేవుడి మీద. ఓకే, మనం అన్నం వండుతున్నాము, ఇది దేవుడికి నైవేద్యం పెట్టాలి, దేవుడికి పూజ చేయాలి, దేవుడు మనకు మంచి చేస్తాడు అన్న భావంతో మనం వంట చేస్తాం కదండి. ఒక మంచి సత్ప్రవర్తన సద్భావంతో కూడిన మనస్తత్వంతో వంట చేస్తాం కదండి. అందుకని అలా పెద్దలు పెట్టారు. అంతేగానండి ఏదో మనం ఈ మంత్రాలు చేసేస్తే మనకు అంత పుణ్యం వస్తుంది ఎంత పుణ్యం వచ్చేస్తుంది అని కాదని, మన జీవితాన్ని సన్మార్గంలో పెట్టడానికి కొన్ని విధానాలను చెప్పారు. ఇవి కంపల్సరీ ఖచ్చితంగా ఆచరించాలని చెప్తే మనం ఆచరించాం కదండి. అందుకే అంత మంచి జరిగిద్ది ఎంత మంచి జరిగిద్ది, అలా చేయండి ఇలా చేయండి అద్భుతాలు జరుగుతాయి అని చెప్తేనే మనం చేస్తాం కదండి. అందుకే మన పెద్దవాళ్ళు ఇంత వివరణ ఇవ్వకుండా అలా మీరు మంత్రం చదవండి మీకు మంచి జరిగిద్ది అని చెప్పి అలా చేశారని, మనం మన పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి విషయాన్ని సూక్ష్మంగా గమనించండి. ప్రతి దానిలో అండి ఏదో ఒకటి ఉంటుంది. ఇది లేని ప్రతిదీ ఎంతో ఆలోచించే పెడతారండి. మన పెద్దలు చెప్పింది మనం వినాలి, వాళ్ళ దారిలోనే వెళ్ళాలి. అప్పుడే వాళ్ళు ఎంత ఆరోగ్యంగా సద్బుద్ధితో జీవించారో మనం కూడా అంతే ఆరోగ్యంగా అంతే సద్బుద్ధితో హ్యాపీగా జీవిస్తామండి. ఇదివరకు మీకు గుర్తుండే ఉంటుంది, పల్లెటూరులో ఉంటాయి కదండి, అందరూ అందరికీ ఇల్లు ఉంటుంది దొడ్డు ఉంటుంది. ఇప్పుడు టౌన్స్ వచ్చేసరికి ప్లేసెస్ లేక టెర్రస్ గార్డెన్స్ అలా పండించుకుంటున్నారు. మన ఓల్డ్ జనరేషన్కి వెళ్తే పల్లెటూరులోనే కదండి మనం ఎక్కువ ఉండేది. అన్ని రకాల కూరలు పండించుకుంటారు. పొద్దున్న ఆగిన ఫ్రెష్గా అలా చెట్టుది కోసుకుని అలా వండుకుంటారు. ఎక్కువ ఉంటాయి, ఎక్కువ కాస్తాయి, పక్కింటి వాళ్ళతో షేర్ చేసుకుంటారు. ఆ రోజుల్లో ఎంత బాగుండేదండి, షేరింగ్ ఉండేది, హెల్దీ ఫుడ్ ఉండేది, అసలు ఇన్ని హాస్పిటల్స్ ఉండేవి కాదు, ఇన్ని అనారోగ్య సమస్యలు ఉండేవి కాదు. ఏ రోజైతే మనం పంచుకోవాల్సిన దాన్ని కొనుక్కుంటున్నామో ఆ రోజు నుంచే మనకి ఆరోగ్య కష్టాలు అనేవి స్టార్ట్ అయినాయండి. ఇక మీదట సాధ్యమైనంత వరకు వారానికి కనీసం ఒక 3 రోజులైనా సరే మనకి కావాల్సిన ఆహారాన్ని మనం పండించుకోవడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు. ఎక్కువ ప్లేస్ ఉండాల్సిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు మన కిచెన్ ఉంటుంది, విండో ఉంటుంది, మనం ఐస్ క్రీమ్స్ అని సోన్ పాపడీస్ అని ఏవో తింటూ ఉంటాము. చిన్న కప్స్ వస్తాయి, వాటిలో కొంచెం కింద కిచెన్ కంపోస్ట్ వేసేసి పైన కొంచెం వర్మీ కంపోస్ట్ వేసేసి 4 తోటకూర గింజలు 4 మెంతి గింజలు కొంచెం పాలకూర అలా వేసారనుకోండి, ఆకుకూరలు వచ్చేస్తాయి హ్యాపీగా. వారానికి ఒకసారి ఒక్కో రకం పండించుకున్నాం అనుకోండి, పాలకూర అయితే వారానికి ఒకసారి కట్ చేసుకోవచ్చు. అలా చేసుకున్నాం అనుకోండి చాలా హ్యాపీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పొద్దున ఇంట్లో కూరలన్నీ అయిపోతాయి, ఏం కూర వండుదామా అని అనుకుంటా కిచెన్లోకి వస్తారు, ఎదురుగుండా పాలకూర కనిపిస్తుంది, ఏముంది అలా కట్ చేసి ఇలా వండేస్తారు. ఎలా ఉంటుంది ఒక్కసారి మన ఫుడ్, మన పంట, మన వంట, మన ఆరోగ్యం
ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. నేనైతే హెల్దీ ఫుడ్ తినడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి. హెల్దీ ఫుడ్డే పెడతాను. మా పిల్లలకు కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది వాళ్ళకి హెల్దీ ఫుడ్ తినాలి అంటే. ఎందుకంటే ఇప్పుడు దాకా బయట తిని ఇప్పుడు ఒకసారిగా ఈ హెల్దీ ఫుడ్లోకి రాలంటే వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. కానీ మనమే అలవాటు చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా నాకు చిన్నప్పుడు అలవాటు ఉంది కానండి, నేను జస్ట్ 2 years నుంచే కదండి ఈ గార్డెనింగ్ స్టార్ట్ చేసింది. మా పిల్లలు కూడా కాస్త మొక్కల పని చేయటానికి, ఈ ఆర్గానిక్ కూరగాయలు తినడానికి కొంచెం అలవాటు పడాలండి. కానీ నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి. అదిగో చూస్తున్నారుగా బాక్స్ నిండా ఎట్టకేలకు కనకాంబరం పూలు అయితే కోసానండి. చాలా చాలా హ్యాపీ అండి. మొత్తం తీసుకొచ్చి మాల కట్టి మా ఇంట్లో ఒక లలిత అమ్మవారి ఫోటో, పెద్ద ఫోటో ఉంటుందండి, దానికి అలంకరిస్తానండి. ఓకే, బాయ్ అండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా ఏమైనా నాతో షేర్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే అండి.